ఇంకో పక్క వేస్ట్ ప్రాసెసింగ్ 99% చండీగఢ్ ఉంటే మనం 63% ఉన్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే లెగసీ చెత్తంతా తీయడంలో చండీగఢ్ 100% ఉంటే మనం 66% ఉన్నాం. అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే మొత్తం 7 స్టార్ రేటింగ్ మన విజయవాడకు వచ్చింది. 5 స్టార్ రేటింగ్ తిరుపతి, గుంటూరు, విశాఖపట్నానికి వచ్చింది. 3 స్టార్ రేటింగ్ రాజమండ్రికి వచ్చింది. ఇంకో పక్క 1 స్టార్ రేటింగ్ 14 మున్సిపాలిటీలకు వచ్చింది. 1 స్టార్ రేటింగ్ ఉండేవాళ్ళు పైకి పోవాలి. తిరుపతి 5 స్టార్ రేటింగ్ ఉండే తిరుపతి రాబోయే సంవత్సరంలో 7 స్టార్కి వెళ్ళాలి. ఆ తర్వాత 9 స్టార్కి వెళ్ళాలి. ఎంత మనం ముందుకెదగలిగితే అంత ముందుకెళ్ళి మన ఇల్లు ఎట్లయితే అద్దంలాగా పెట్టుకుంటామో మన రోడ్లు కూడా అద్దంలాగా పెట్టుకునే బాధ్యత మన అందరిది. అవునా కాదా? తమ్ముళ్ళు, ఒక స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశే కాదు, స్వచ్ఛత అన్ని రంగాల్లో ఉండాలి. మీలో కూడా నాకు 2 పనులున్నాయి. ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. అదే సమయంలో రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకసారి మోసపోయా. 2019 ఎన్నికల ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు. ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతిలో స్టూడెంట్ ఎప్పటి నుంచి ఎవరిని చంపడం కానీ ఘోరాలు నేరాలు చేయడం కానీ చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీ అందరికీ లా అండ్ ఆర్డర్ ఇవ్వాలని, మీ ఆస్తులు కాపాడాలని